This is the fourth class in this chapter, that is neural coordination and control and coordination. In this chapter, we have to see the next topic is synaptic transmission. Synaptic transmission. Here I have to see the topic is synaptic transmission and we have to see the synaptic transmission and we have to see reflex arc. Okay. ఇది మనం ఇవాళ చూడబోయే టాపిక్స్ సినాప్టిక్ ట్రాన్స్మిషన్ అంటే ఏంటి, రిఫ్లెక్స్ ఆర్క్ అంటే ఏంటి, అదేవిధంగా రిసెప్టార్స్ గురించి చూస్తాం. రిసెప్టార్స్. ఓకే, నెక్స్ట్ స్లైడ్. ఇంట్రడక్షన్. చూడండి, సినాప్టిక్ ట్రాన్స్మిషన్. వాట్ ఈస్ మీన్ బై సినాప్టిక్ ట్రాన్స్మిషన్? చూడండి, a nerve impulse is transmitted from one neuron to another. One neuron. చూడండి, ఇప్పుడు ఇది A అనే న్యూరాన్, ఇది B అనే న్యూరాన్. ఈ A అనే న్యూరాన్ నుంచి B అనే న్యూరాన్ కి ట్రాన్స్ఫర్ అవడమే through the junctions. See, this is the junction. Okay, this is the junction. Okay, it's called as synapses. Synapse. A synapse is formed by the membranes of the presynaptic neuron and the postsynaptic neuron. చూడండి, this is the presynaptic neuron. This is the postsynaptic neuron. Okay, presynaptic neuron of presynaptic membrane of one neuron, postsynaptic membrane of another neuron. Okay, by the membranes of presynaptic neuron and the postsynaptic neuron, which it cannot which or may not be separated by a gap. May or may not be separated by a gap known as synaptic cleft. అంటారు. దాన్ని సపరేట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. రోజు ప్రాంతంలో ఏమంటాం? సినాప్టిక్ క్లెఫ్ట్ అంటాం. సినాప్టిక్ క్లెఫ్ట్. There are two types of synapses, very important. One is electrical synapse and second one is chemical synapse. So మనం chemical synapse detailed గా చూస్తాము. Electrical synapse కాకుండా chemical synapse చూస్తాము. Electrical synapse, the membranes of the pre and postsynaptic neurons are very close. Electrical synapse లో ఇది electrical synapse అనుకుంటే చూడండి, ఇక్కడ క్లోజ్నెస్ చాలా తక్కువ. గ్యాప్ చాలా తక్కువ, క్లోజ్నెస్ ఎక్కువగా ఉంటుంది. ప్రీ సినాప్టిక్ మెంబ్రేన్ కి పోస్ట్సినాప్టిక్ మెంబ్రేన్ కి క్లోజ్నెస్ ఎక్కువగా ఉంటుంది. ప్రాక్సిమిటీ, క్లోజ్ ప్రాక్సిమిటీ కంపేర్డ్ టు ద కెమికల్ సినాప్సెస్. ఓకే, these synapses are electrically conductive links between the two neurons are called as gap junctions. Electrical synapses లో మనకి ఏముంటాయి? ఎలక్ట్రికల్లీ కనెక్టింగ్ లింక్స్ ఉంటాయి. దాన్ని మనం ఏమంటాం? గ్యాప్ జంక్షన్స్ అంటాం. గ్యాప్ జంక్షన్స్. సినాప్టిక్ క్లెఫ్ట్ వేరు, గ్యాప్ జంక్షన్ వేరు, అదేవిధంగా సినాప్స్ వేరు. సినాప్స్ అంటే ఏంటి? the structural gap between the two neurons. Okay, where the impulse is transmitted. There is a particular space that is a synaptic cleft. Okay, and electrical links ఎక్కడ ఉంటాయి? ఎలక్ట్రికల్ అంటే synapses రెండు రకాలు, మళ్ళీ ఎలక్ట్రికల్ సినాప్స్ అండ్ కెమికల్ సినాప్స్. ఎలక్ట్రికల్ లింక్స్ లో ఎలక్ట్రికల్ సినాప్సెస్ లో ఉన్న లింక్స్ ఎలక్ట్రికల్ లింక్స్ అంటాం. అందులో ఉన్నవి ఏమంటారంటే గ్యాప్ జంక్షన్స్ ఉంటాయి. గ్యాప్ జంక్షన్స్ అంటే ఒక ఎలక్ట్రికల్ న్యూరానికి ఇంకో ఎలక్ట్రికల్ న్యూరానికి మధ్యలో ఉండే గ్యాప్ మనం ఏమంటాం అంటే ఎలక్ట్రికల్ గ్యాప్ ఆర్ గ్యాప్ జంక్షన్స్ అంటాం. ఓకే, దట్ ఈస్ అబౌట్ ద ఇంట్రడక్షన్ టు ద synapse. చూడండి, ఇక్కడ నెక్స్ట్ చూడండి, impulse transmission across the electrical synapse always faster than the chemical synapse. మనం ఇది కెమికల్ సినాప్స్ అనుకుందాం, ఇది ఎలక్ట్రికల్ సినాప్స్ అనుకుందాం. ఇక్కడ మనకి ఇది ఎలక్ట్రికల్ సినాప్స్, ఇది కెమికల్ సినాప్స్. ఈ ఎలక్ట్రికల్ సినాప్స్ లో మనకి లింక్స్ ఉన్నాయి.
ఓకే, ఇది ఏ అనే న్యూరాన్, ఇది బి అనే న్యూరాన్, ఇది గ్యాప్ జంక్షన్ అనుకుంటే ఏ అనే న్యూరాన్ నుంచి బి అనే న్యూరాన్ చాలా ఫాస్ట్ గా ఇంపల్స్ వెళ్ళిపోతుంది. ఓకే, చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది. దెన్ కెమికల్ సినాప్స్ అంటే ఎలక్ట్రికల్ సినాప్స్ లో ఇంపల్స్ ఫాస్ట్ గా వెళ్తుందా, కెమికల్ సినాప్స్ లో ఇంపల్స్ ఫాస్ట్ గా వెళ్తుందా అంటే ఎలక్ట్రికల్ సినాప్స్ లో ఇంపల్స్ ఫాస్ట్ గా వెళ్తుంది. ఇంపల్స్ ఫాస్ట్ గా వెళ్తుంది అనమాట. Okay, and then more and in some cases bidirectional bidirectional conductions కూడా ఉన్నాయి. bidirectional అంటే ఏంటి చూడండి, ఇది యూనిడైరెక్షనల్, ఇది రెండు వైపులా వెళ్తే బైడైరెక్షనల్, యూనిడైరెక్షనల్ అండ్ బైడైరెక్షనల్. ఓకే, బైడైరెక్షనల్. సరే, at a chemical synapse the membranes of the pre and post synaptic neurons are surrounded by a fluid called as synaptic cleft. Go. See, this is one neuron, this is another neuron. Okay, ఇదొక న్యూరాన్ అనుకున్నాం. ఏమంటున్నాడు, ఇది ప్రీ సినాప్టిక్ మెంబ్రైన్, ఇది ప్రీ సినాప్టిక్ మెంబ్రైన్, ఇది పోస్ట్ సినాప్టిక్ మెంబ్రైన్. చూడండి, chemical synapse membranes of the pre and post synaptic neurons are separated by a space known as synaptic. దీన్ని ఏమంటున్నాడు, synaptic cleft అంటున్నాడు. దాన్ని స్ట్రక్చరల్ గ్యాప్ అండ్ ఫంక్షనల్ బ్రిడ్జ్, దీన్ని స్ట్రక్చరల్ గ్యాప్ అనొచ్చు ఆర్ ఫంక్షనల్ బ్రిడ్జ్ అని కూడా అనొచ్చు. Chemicals called as neurotransmitters are involved in the transmission of impulses in these synapses. ఇప్పుడు ఇంపల్స్ ఎలా పాస్ అవుతుంది ఇక్కడి నుంచి ఇక్కడికి, బై హెల్ప్ ఆఫ్ న్యూరోట్రాన్స్మిటర్స్. ఓకే, చూడండి, కెమికల్స్ కాల్డ్ as neurotransmitters are involved in the transmission of impulses of these synapses. ఓకే, మన న్యూరోట్రాన్స్మిటర్ ఎగ్జాంపుల్ అసిటైల్కోలైన్, ఓకే, ఇది మనకి ఎక్కువగా బాడీలో రిలీజ్ అయ్యే న్యూరో ట్రాన్స్మిటర్. నెక్స్ట్, ద ఆక్సాన్ టెర్మినల్స్ కంటైన్ వెసికల్స్. ఆక్సాన్ టెర్మినల్స్ అంటే ఏంటి, ఇది ఆక్సాన్, ఇది ఆక్సాన్. ఈ ఆక్సాన్ టెర్మినల్స్ కంటైన్స్ vesicles or boucans. సరే, సర్కిల్ లాగా ఇది వెసికల్ ఆర్ బౌకన్ which contains neurotransmitters. ఇందులో మనకి న్యూరోట్రాన్స్మిటర్స్ లాగా మనకి ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట ఆక్సాన్ టెర్మినల్స్ లో. when an impulse action potential arrives at the axon terminal, ఇలా ఇంపల్స్ మనకి వచ్చింది. ఇంపల్స్ వచ్చినప్పుడు it depolarizes the membrane, opening the voltage gated calcium channels. ఇక్కడ వోల్టేజ్ గేటెడ్ కాల్షియం ఛానల్స్ ఉంటాయండి. వోల్టేజ్ గేటెడ్ కాల్షియం ఛానల్స్ ఏమవుతాయి, ఎప్పుడైతే ఇంపల్స్ వచ్చిందో అప్పుడు అవి ఏమవుతాయి, డీపోలరైజేషన్ జరుగుతాయి, అంటే యాక్షన్ లోకి వస్తాయి. చూడండి, మన ఇంపల్స్ అరైవ్స్ ఇన్ ద ఆక్సాన్ టెర్మినల్, ఇంపల్స్ వచ్చింది ఇలాగ ఆక్సాన్ టెర్మినల్ వస్తే అప్పుడు ఏమవుతుంది, డీపోలరైజేషన్ మెంబ్రెయిన్ వోల్టేజ్ గేటెడ్ ఛానల్స్. ఇక్కడ మెంబ్రెయిన్ వోల్టేజ్ గేటెడ్ ఛానల్స్ ఉంటాయి. ఈ మెంబ్రెయిన్ వోల్టేజ్ గేటెడ్ ఛానల్స్ ఏమవుతాయి, యాక్షన్ లోకి వస్తాయి. ఓకే, నెక్స్ట్ చూడండి, calcium ions stimulate the movement of the synaptic vesicles towards the membrane where they fuse with the plasma membrane and release the neurotransmitters. చూడండి, ఇంకొకసారి మీ డయాగ్రామ్ వేసి చూపిస్తున్నాను. ఇంపల్స్ ఇలా వస్తుంది, ఇక్కడ మనకి బౌటన్స్ ఉన్నాయి, ఈ బౌటన్స్ ఉన్నాయి. ఎప్పుడైతే మనకి ఇక్కడ డీపోలరైజేషన్ జరిగినప్పుడు కాల్షియం అయాన్స్ స్టిమ్యులేట్ ద మూవ్మెంట్ ఆఫ్ ద సినాప్టిక్ వెసికల్స్. ఎప్పుడైతే మనకి అప్పుడు కాల్షియం అయాన్స్ వచ్చినాయి, ఎవరిని స్టిమ్యులేట్ చేసినాయి, ఈ బౌటన్స్ ని స్టిమ్యులేట్ చేసినాయి. ఈ బౌటన్స్ స్టిమ్యులేట్ చేస్తే ఏమొచ్చినాయి, టువర్డ్స్ ద మెంబ్రైన్. ఈ మెంబ్రైన్ దగ్గరికి ఇలాగా స్టిమ్యులేషన్ వచ్చినాయి. ఓకే, fuses the membrane and the fuse with the plasma membrane and release of the neurotransmitters. అప్పుడు ఈ బౌటన్స్ న్యూరోట్రాన్స్మిటర్స్ ని ఈ సినాప్టిక్ క్లెఫ్ట్ లోకి రిలీజ్ చేసేస్తాయి. ఇది ప్రీ సినాప్టిక్ మెంబ్రైన్. ఓకే, ఇది పోస్ట్ సినాప్టిక్ మెంబ్రైన్. మధ్యలో ఏముంది, గ్యాప్ ఉంది, దాన్ని ఏమన్నా సినాప్టిక్ క్లెఫ్ట్ అన్నాం. ఓకే, ఇదిగో సినాప్టిక్ క్లెఫ్ట్ లో రిలీజ్ అయిపోతుంది బై ద ప్రాసెస్ ఎగ్జోసైటోసిస్. ఇంపల్స్ రావాలి, ఇంపల్స్ వచ్చిన తర్వాత
డీపోలరైజేషన్ జరుగుతాయి. డీపోలరైజేషన్ జరిగితే కాల్షియం అయాన్స్ వస్తాయి. కాల్షియం అయాన్స్ పౌటల్స్ స్టిమ్యులేట్ చేస్తే అప్పుడు న్యూరో ట్రాన్స్మిటర్స్ మనకి సినాప్టిక్ లెఫ్ట్ లోకి రిలీజ్ అవుతాయి అన్నమాట. ఓకే, ద రిలీజ్ న్యూరో ట్రాన్స్మిటర్ బైండ్ ద స్పెసిఫిక్ రిసెప్టార్స్ ప్రెసెంట్ ద పోస్ట్ సినాప్టిక్ మెంబ్రేన్. ఇంకో దీస్ ఆర్ ది లైన్స్ చూసారా, దీస్ ఆర్ లైన్స్ స్పెసిఫిక్ రిసెప్టార్స్ ఇన్ ద పోస్ట్ సినాప్టిక్ మెంబ్రేన్. ఇవి న్యూరో ట్రాన్స్మిటర్స్. ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్ వచ్చేసి న్యూరో ట్రాన్స్మిటర్స్ ఇలా వచ్చి ఇట్లా అటాచ్ అవుతాయి, ఇలా వచ్చి అటాచ్ అవుతాయి అన్నమాట. ఓకే, attach होते हैं. Acetylcholine is the most common neurotransmitter. Very important bit. Acetylcholine is the most common neurotransmitter. Epinephrine hormone, non-epinephrine hormone, dopamines, serotonins. చూడండి, ఎపినెఫ్రిన్, నాన్ ఎపినెఫ్రిన్, డోపమైన్స్, సెరోటోనిన్స్ నాలుగు అదర్ దాన్ అసిటైల్కోలిన్ ఈ నాలుగు చెప్తున్నాడు. ఎపినెఫ్రిన్ ఎక్కడి నుంచి వస్తుంది? అడ్రినల్ గ్లాండ్స్. నాన్ ఎపినెఫ్రిన్ ఎక్కడి నుంచి వస్తుంది? అడ్రినల్ గ్లాండ్స్. డోపమైన్స్ పిట్యూటరీ అండ్ సెరోటోనిన్స్ మాస్ట్ సెల్స్. ఓకే, ఆర్ either exhibitory or inhibitory neurotransmitter. exhibitory అంటే ఏంటి? ఎక్సైటేషన్ చేసేది ఎక్సిబిటరీ, ఇన్హిబిషన్ చేసేది ఇన్హిబిటరీ. ఓకే, తర్వాత గ్లైసిన్, గామా ఎమైనో గ్లిసిక్ యాసిడ్ ఆర్ ఇన్హిబిటరీ న్యూరోట్రాన్స్మిటర్స్. మొత్తం మనకి 7 న్యూరోట్రాన్స్మిటర్స్ వచ్చినాయి. ఒకటి అసిటైల్కోలైన్, రెండు ఎపినెఫ్రిన్, నాన్ ఎపినెఫ్రిన్ అండ్ డోపమైన్, సెరోటోనిన్స్, గ్లైసిన్ అండ్ గామా ఎమైనో గ్లిసిక్ యాసిడ్. ఇందులో అసిటైల్కోలైన్ వేరు, అది అసిటైల్కోలైన్ మోస్ట్ ఎక్కువగా రిలీజ్ అయ్యేది. అలా కాకుండా ఫస్ట్ ఎపినెఫ్రిన్, నాన్ ఎపినెఫ్రిన్, డోపమైన్, సెరోటోనిన్స్ ఇది ఇన్హిబిట్ చేయొచ్చు ఆర్ ఎక్సిబిట్ చేయొచ్చు. అండ్ ఇంకోటి ఏంటి? గామా ఎమైనో గ్లిసిక్ యాసిడ్, గ్లైసిన్ ఆర్ ఇన్హిబిటరీ. అండ్ ఇన్హిబిట్ చేయడం, తగ్గించడం. ఇన్హిబిట్ చేయడం, అదేవిధంగా ఎక్సిబిట్ చేయడం అంటే ఎక్సిబిటరీ అంటే ఎక్సైట్ చేయడం. ఓకే, ద పోస్ట్, నెక్స్ట్ టాపిక్ చూడండి. ద పోస్ట్ సినాప్టిక్ మెంబ్రేన్ హస్ లైగండ్ గేటెడ్ ఛానల్స్. మనకి పోస్ట్ ఇక్కడ మనకి రిసెప్టార్స్ ఉన్నాయి, అదేవిధంగా లైగండ్ గేటెడ్ ఛానల్స్. ఈ లైగండ్ గేటెడ్ ఛానల్స్ ఉన్నాయి కదండి, దే act as ion channels respond to chemical signals. Okay, rather than to the changes in the membrane potential. ఇక్కడ మనకి మెంబ్రేన్ పొటెన్షియల్ అంటే చేంజెస్ జరుగుతాయి ఎప్పుడైతే మనకి ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్ వచ్చి పోస్ట్ సినాప్టిక్ మెమరీ లో లైగండ్ గేటెడ్ ఛానల్స్ అటాచ్ అయ్యాయో అప్పుడు ఏమవుతుంది? దెర్ ఇస్ చేంజెస్ ఇన్ ద మెంబ్రేన్ పొటెన్షియల్. అంటే అది ఎగ్జైట్ అవ్వచ్చు ఆర్ ఇన్హిబిట్ అవ్వచ్చు. ఎగ్జైట్ అవ్వచ్చు ఆర్ ఇన్హిబిట్ అవ్వచ్చు. The entry of ions can generate new potential to the postsynaptic membrane. Yes, exactly. ఎప్పుడైతే మనకి ఇలాగా న్యూ పొటెన్షియల్ వచ్చిందో, ఐ మీన్ కొత్త అయాన్స్ వచ్చినాయో అప్పుడు ఏమవుతుంది? పోస్ట్ సినాప్టిక్ మెంబ్రేన్ లో మనకి న్యూ పొటెన్షియల్ జనరేట్ అవుతుంది. ద న్యూ పొటెన్షియల్ డెవలప్ బై either ఎగ్జిబిటరీ ఆర్ ఇన్హిబిటరీ. అది ఎక్సైటేషన్ కావచ్చు, ఇన్హిబిట్ చేయొచ్చు. ఎగ్జైటేటరీ పోస్ట్ సినాప్టిక్ పొటెన్షియల్స్. ఇప్పుడు ఎగ్జైట్ అయింది అనుకుందాం, అంటే ఆపోజిట్ న్యూరాన్ ఎగ్జైట్ అయింది అనుకుందాం, దాన్ని ఏమంటారు? ఎగ్జైటేటరీ పోస్ట్ సినాప్టిక్ పొటెన్షియల్స్ అంటారు. ఇవి ఏం చేస్తాయి? డీపోలరైజేషన్ చేస్తాయి. డీపోలరైజేషన్ అంటే ఏంటి? అదర్ న్యూరాన్ ని యాక్టివేట్ చేస్తాయి. వెరస్ ఇన్హిబిటరీ పోస్ట్ సినాప్టిక్ పొటెన్షియల్స్ కాజెస్ హైపర్ పోలరైజేషన్. డీపోలరైజేషన్ కి ఆపోజిట్ హైపర్ పోలరైజేషన్. హైపర్ పోలరైజేషన్ అంటే ఏంటి? మోర్ నెగటివ్. డీపోలరైజేషన్ అంటే లెస్ నెగటివ్, ఇది మోర్ నెగటివ్ అన్నమాట. డీపోలరైజేషన్ వేరు, హైపర్ పోలరైజేషన్ వేరు. అంటే మనకు వచ్చే న్యూరో ట్రాన్స్మిటర్స్ బట్టి మనం అది ఇన్హిబిటరీయా ఎక్సిబిటరీయా అనేది మనం చెప్పగలం అన్నమాట. ద పోస్ట్ synaptic potentials are graded potentials and the summation of these potentials occurs in the axon hillock. చూడండి, ఇంపార్టెంట్ పాయింట్. పోస్ట్ synaptic potentials are graded potentials. Graded potentials అంటే ఏంటి? The potentials but seen in the post synaptic membranes and మనం graded potentials అనుకోవచ్చు. occurs at the axon hillock. Axon hillock అంటే ఎక్కడైతే axon స్టార్ట్ అవుతుందో సైటాన్ దగ్గర దాన్ని axon hillock అని అంటారు. సమ్మేషన్ అంటే కలవడం. సమ్మేషన్ ఆఫ్ ఇన్పుట్స్ ఆఫ్ మెనీ ప్రీ సినాప్టిక్ మెమ్బ్రేన్స్ ఇస్ నోన్ యాస్ సాపిటల్ సమ్మేషన్. చూడండి, సమ్మేషన్ అంటే ఏంటి? ఇక్కడ ఒక యాక్సాన్ చాలా ఉంటాయి. సమ్మేషన్ ఆఫ్ ఇన్పుట్స్ ఫ్రమ్ మెనీ ప్రీ సినాప్టిక్ మెమ్బ్రేన్స్. మెనీ యాక్సాన్స్ ఉన్నాయి, మెనీ ప్రీ సినాప్టిక్ మెమ్బ్రేన్స్ ఉంటాయి.
ఓకే, అక్కడ చాలా ప్రీ సినాప్టిక్ మెంబ్రేన్స్ ఉంటే దాన్ని సాపిటల్ సమ్మేషన్ అని, వేరే సమ్మేషన్ ఆఫ్ సక్సెసివ్ ఇన్పుట్స్ ఆఫ్ సింగిల్ ప్రీ సినాప్టిక్ మెంబ్రేన్ అంటే టెంపోరల్ సమ్మేషన్ అని అంటారు. టెంపోరల్ సమ్మేషన్ అంటే సింగిల్, టెంపోరల్ సమ్మేషన్ అంటే ఏంటి, సింగిల్. ఓకే, సింగిల్ అన్నమాట. అదే విధంగా మెనీ ఉంటే మెనీ కనుక ఉన్నట్టయితే దాని వల్ల సాపిటల్ సమ్మేషన్ అంటారు. అర్థమవుతుందండి? చూడండి మనకి ఇక్కడ మనకి బిట్లు ఏంటంటే ఇవి న్యూరో ట్రాన్స్మిటర్స్, ఎపినెఫ్రిన్, నాన్ ఎపినెఫ్రిన్, డోపమైన్, సెరోటోనిన్స్, గ్లైసిన్, గామా ఎమినోబ్యూటిక్ యాసిడ్. లైగ్యాండ్ గేటెడ్ ఛానల్స్ ఎక్కడ ఉంటాయి, పోస్ట్ సినాప్టిక్ మెంబ్రేన్ లో ఉంటాయి. రిసెప్టార్స్ ఎక్కడ ఉంటాయి, పోస్ట్ సినాప్టిక్ మెంబ్రేన్ లో ఉంటాయి. ఎప్పుడైతే మనకి న్యూ అయాన్స్ వచ్చి అటాచ్ అవుతాయో పోస్ట్ సినాప్టిక్ మెంబ్రేన్ కి, అక్కడ ఒక మనకి చేంజ్ అనేది జరుగుతుంది. అది ఒకవేళ ఎగ్జిబిటరీ న్యూరో ట్రాన్స్మిటర్ అయితే దాన్ని డీపోలరైజేషన్ అంటాం, ఇన్హిబిటరీ అయితే మనం హైపర్ పోలరైజేషన్ అంటాము. ఎక్కడైతే మనకి యాక్సాన్ స్టార్ట్ అవుతుందో సైటాన్ తర్వాత దాన్ని యాక్సాన్ హిల్లాక్ అంటారు. సమ్మేషన్ అంటే ఫ్యూజింగ్ ఆఫ్ త్రీ సినాప్టిక్ మెంబ్రైన్స్. ఇది రెండు రకాలుగా ఉంది. సాపిటల్ సమ్మేషన్ అంటే మెనీ అండ్ టెంపోరల్ అంటే ఫ్యూ. ఓకే, ఇంకో ఇక్కడ డయాగ్రామ్ చూడండి, సినాప్టిక్ ట్రాన్స్మిషన్ లో ఇది ప్రీ సినాప్టిక్ మెంబ్రేన్, దిస్ ఇస్ పోస్ట్ సినాప్టిక్ మెంబ్రేన్ ఆఫ్ అదర్ న్యూరాన్ అనదర్ న్యూరాన్. ఈ రెండింటి మధ్య ఉన్నది సినాప్టిక్ క్లెఫ్ట్. ఓకే, నర్వ్ ఇంపల్స్ ఇలా వచ్చింది, ఇలా వస్తే అప్పుడు ఏమైంది, కాల్షియం అయాన్స్ స్టిమ్యులేట్ అయ్యాయి. కాల్షియం స్టిమ్యులేట్ ఏం చేస్తాయి, ఈ బౌటన్స్ ని యాక్టివేట్ చేస్తాయి. బౌటన్స్ లో ఏమున్నాయని చెప్పాను, న్యూరో ట్రాన్స్మిటర్స్ ఉన్నాయి. న్యూరో ట్రాన్స్మిటర్ ఎక్కడికి వస్తాయి, సినాప్టిక్ లెఫ్ట్ లోకి వస్తాయి. ఇవేంటివి, రిసెప్టార్స్. ఇవి రిసెప్టార్స్ అండ్ పోస్ట్ లైగ్యాండ్ గేటెడ్ ఛానల్స్ కూడా ఉంటాయి. అర్థమవుతుందండి? వీటికి అటాచ్ అవుతాయి, అటాచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ ఇలా వెళ్ళిపోతుంది. Basically the neurotransmitters, it may be exhibitory or inhibitory అని చెప్తున్నాడు. నెక్స్ట్ రిఫ్లెక్స్ ఆర్క్. చూడండి నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే రిఫ్లెక్స్ ఆర్క్ అన్నమాట. See what is meant by reflex arc, 10th class లో కూడా చదివాం. automatic involuntary. What is involuntary? Without involvement of the central nervous system. అంటే కొంతవరకు ఇన్స్టంటేనియస్, సడన్. అంటే సడన్. అన్కాన్షియస్, కాన్షియస్ లో లేనప్పుడు ఇక యాక్షన్ బ్రాట్ అబౌట్ ది ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ద సెంట్రల్ నర్వస్ సిస్టమ్. అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే మనకి ఏమొస్తుంది, బ్రెయిన్ వస్తుంది, అదే విధంగా స్పైనల్ కార్డ్ కూడా వస్తుంది. రెండు వస్తాయి, బ్రెయిన్ వస్తుంది, స్పైనల్ కార్డ్ కూడా వస్తుంది. ఎక్కువగా రిఫ్లెక్స్ యాక్షన్ అనేది స్పైనల్ కార్డ్ పరిధిలో ఉంటుంది. ఎవరి పరిధిలో ఉంటుంది, స్పైనల్ కార్డ్ పరిధిలో ఉంటుంది. ఇట్స్ నోన్ యాజ్ రిఫ్లెక్స్ యాక్షన్. The reflex action is mediated by the neuronal components. The reflex action is mediated by the neuronal components. Neuronal components అంటే ఏంటి, న్యూరల్ కి సంబంధించినటువంటి కాంపోనెంట్స్ అన్నమాట, which constitute a reflex arc షేప్ లో, మనకి ఇలా ఆర్క్ షేప్ లో. ఓకే, చూడండి, a reflex arc is a route followed by the nerve. మనకు nerve కావాలి, impulse production of the reflex action and pathway కావాలి. చూడండి సింపుల్ గా చెప్తాను. The reflex arc pathway comprise at least one afferent neural receptor. మనకి afferent, చూడండి afferent అంటే ఇలా వెళ్ళేది, అంటే సెన్స్ ఆర్గాన్స్ నుంచి బ్రెయిన్ కి వెళ్ళేది త్రూ స్పైనల్ కార్డ్. ఇఫరెంట్ అంటే ఏంటి, మనకి బ్రెయిన్ నుంచి ఎఫెక్టర్ ఆర్గాన్స్, సెన్స్ ఆర్గాన్స్ వచ్చేది ఇఫరెంట్. ఏమంటున్నాడు, one afferent neural receptor, one intrarenal neuron and one efferent neuron arranged in series. ఇక్కడ చూడండి డయాగ్రామ్ చూడండి, ఇది స్పైనల్ కార్డ్, ఇదంతా కూడా మనకి స్పైనల్ కార్డ్. ఓకే, సెన్సరీ న్యూరాన్ అంటే ఏంటి, సెన్స్ తీసుకెళ్లే, విచ్ క్యారీ సెన్స్.
అంటే ఇది సే ఎఫెక్టార్, అంటే రిసెప్టార్స్ నుంచి లోపలికి తీసుకెళ్లేది, అదే విధంగా ఇలా బయటకు వచ్చేది. అంటే ఒక ఎఫెక్టార్ న్యూరాను, ఒక ఎఫెక్టార్ న్యూరాను, ఇంట్రోనల్ మధ్యలో ఇంట్రోనల్ న్యూరాను మూడు కలిస్తేనే ఒక ఆర్క్ కింద చెప్తున్నాడు. చూడండి, ఎఫరెంట్ న్యూరాన్ రిసీవ్ సిగ్నల్స్ ఫ్రమ్ ద సెన్స్ ఆర్గాన్. ఎఫరెంట్ ఇంకో ఎఫరెంట్ చూడండి, క్యాపిటల్ ఈ ఆల్ఫాబెట్స్ ఏ ఫస్ట్ ఉంటుంది. ఎఫరెంట్ న్యూరాన్ రిసీవ్ సిగ్నల్ ఫ్రమ్ ద సెన్స్ ఆర్గాన్స్ అండ్ ట్రాన్స్మిట్ ఇంపల్స్ టు ద డార్సల్ రూట్ ఆఫ్ ద స్పైనల్ కార్డ్. డార్సల్ రూట్ ఆఫ్ స్పైనల్ కార్డ్ సిఎన్ఎస్. ఇలా వచ్చి see this is dorsal, see this is dorsal అనుకుందాం, this is dorsal, this is ventral, this is ventral, ఇది dorsal. ఓకే, డార్సల్ డార్సల్ అన్నమాట. అంటే మనకి ఇలాగా ఎఫెక్టార్ నర్వ్ సెన్స్ ఆర్గాన్స్ నుంచి ఇలాగ ఇన్ఫర్మేషన్ స్పైనల్ కార్డ్ కి డార్సల్ హార్న్ కి వస్తుంది. ఇక్కడ నుంచి ఇలాగ ఇది బ్రెయిన్ కి వెళ్ళిపోతుంది. తర్వాత బ్రెయిన్ నుంచి ఇన్ఫర్మేషన్ ఇలాగ స్పైనల్ కార్డ్ కి వెంట్రల్ కి వస్తుంది. వెంట్రల్ నుంచి ఇది ఇలాగా సెన్స్ ఆర్గాన్స్ కి ఇలా వెళ్తుంది. ఇంకొకసారి చెప్తాను చూడండి, మనకి పాత్వే ఇంపార్టెంట్. చూడండి, పాత్వే చాలా ఇంపార్టెంట్. పాత్వే చూడండి ఒకసారి ఏమున్నాయి. అండ్ ఎఫరెంట్ న్యూరల్ రిసెప్టార్, ఇంట్రాన్యూరల్ న్యూరాన్ అండ్ వన్ ఎఫరెంట్ అన్నాడు. మూడు చెప్పాడు. ఓకే, ఇన్ సిరీస్ అండ్ ఎఫరెంట్ న్యూరాన్ రిసీవ్స్ సిగ్నల్ ఫ్రమ్ ద సెన్స్ ఆర్గాన్. మనకి ఒక ముళ్ళు గుచ్చుకుంది అనుకుందాం. ముళ్ళు గుచ్చుకుంటే మనం వెంటనే కాలు వెనక్కి తీసేస్తాం. దాన్ని మనం ఏమంటాం? ఆటోమేటిక్, ఇన్వాలంటరీ, ఇన్స్టంటేనియస్, అన్కాన్షియస్. లేకపోతే పడుకున్నప్పుడు బ్రైట్ లైట్ వేస్తే మనం కళ్ళు పక్కకి మనం ఇబ్బంది పడి పక్కకి జరుగుతాం. అలా చాలా 11 గంటలు లైట్ చేసి సూర్యుడి చూడడానికి బయటికి వెళ్తే మనకు అవ్వదు, మనం కళ్ళు మూసేసుకుంటాం. దిస్ ఆర్ ద ఇన్స్టంటేనియస్ ఇన్వాలంటరీ యాక్షన్స్ అన్నమాట. మనం చేయలేని పనులు వెంటనే మన యొక్క బాడీ లాంగ్వేజ్ మారిపోతుంది అట్మాస్ఫియర్ లోకి వెళ్ళినప్పుడు. ఓకే, సరే, అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనకి సిగ్నల్స్ సెన్సరీ న్యూరాన్ ద్వారా మనకి ఎక్కడికి వెళ్తాయి? డార్సల్ రూట్ ఆఫ్ స్పైనల్ కార్డ్ వెళ్తాయి. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాయి? సిఎన్ఎస్ వెళ్తాయి. తర్వాత డిఫరెంట్ న్యూరాన్ ఆఫ్ ద క్యారీ సిగ్నల్స్ సిఎన్ఎస్ టు ది ఎఫెక్టార్. చాలా సింపుల్, ఒక పాత్వే కింద చూసుకోండి దీన్ని. ఎఫెక్టార్, స్పైనల్ కార్డ్, డార్సల్ రూట్ ఆఫ్ స్పైనల్ కార్డ్. చూడండి, ఎఫెక్టార్, డార్సల్ రూట్ ఆఫ్ స్పైనల్ కార్డ్, సిఎన్ఎస్. ఇది ఫస్ట్ పాత్వే. ఓకే, తర్వాత సిఎన్ఎస్, వెంట్రల్ రూట్ ఆఫ్ స్పైనల్ కార్డ్ అండ్ ఎఫెక్టార్. ఓకే, ఇది సెకండ్ పాత్వే. ఒక మధ్యలో మనకి ఎవరు ఉంటారు? ఇంట్రా న్యూరాన్ ఉంటాయి. ఓకే, అవి ఎక్కడ ఉంటాయి? ఇంకో ఇవి స్పైనల్ కార్డ్ లో ఉంటాయి. దీన్ని మనం ఏమంటాం అంటే నీ జర్క్ రిఫ్లెక్స్ అని పిలుస్తారు. ఓకే, ఎఫరెంట్ తో స్టార్ట్ అయ్యి ఇఫరెంట్ తో ఎండ్ అవుతుంది. ఓకే, maximum these are under control of the spinal cord. See, that is about the reflex arc. Reflex arc అంటే ఏంటంటే ఆటోమేటిక్, ఇన్వాలంటరీ, ఇన్స్టంటేనియస్, అన్కాన్షియస్నెస్ యాక్షన్ బ్రాట్ అబౌట్ బై ద ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ద సెంట్రల్ నర్వస్ సిస్టమ్. అంటే మనకి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ చేస్తుంది. అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ లో మాక్సిమం ఎవరు ఎక్కువ చేస్తారు అని అడిగితే వి గో ఫర్ ద స్పైనల్ కార్డ్. అందులో డార్సల్ హార్న్, వెంట్రల్ హార్న్ ఉన్నాయి. దాని ద్వారా మనకి ఈ రిఫ్లెక్సెస్ అనేవి మన బాడీలో జరుగుతూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్, సెన్సరీ రిసెప్షన్ అండ్ ప్రాసెసింగ్ ఆఫ్ చేంజెస్. ఈ కాన్సెప్ట్ చూడండి.
In human body, the different types of receptors and types in the environment. Okay, మన బాడీలో చాలా రిసెప్టార్స్ ఉంటాయి. అవి ఎన్విరాన్మెంట్ తగ్గట్టుగా అవి రెస్పాండ్ అవుతూ ఉంటాయని చెప్తున్నాడు. అండ్ సపరేట్ సిగ్నల్స్ టు ద సెంట్రల్ నర్వస్ సిస్టమ్ where all the inputs are processed and analyzed. That there are then the different controlling centers of the brains and motor impulses. Okay, to the effectors through motor neurons. మనకి బ్రెయిన్ నుంచి లాగా మోటార్ న్యూరాన్స్ ఉంటాయి. ఈ మోటార్ న్యూరాన్స్ అనేవి అప్రోప్రియేట్ సిగ్నల్స్ ని పంపిస్తాయి అని చెప్తున్నాడు. దిస్ ఇస్ హౌ యూ కెన్ సెన్స్ చేంజెస్ ఇన్ ఎన్విరాన్మెంట్. అవి ఏంటో చూద్దాం. In the following sections, you can introduce to the some of the important receptors in human body. The important receptors in human body అంటే ఏంటో చూద్దాం. లిస్ట్ చూద్దాం. ఒకసారి చూడండి. Exterior receptors. First one, exterior receptors, interior receptors, proprioceptors, and dermoreceptors. These are the five important and called piezoreceptors. Okay, I mean, so the exterior receptors. See, the exterior receptors located at the near of the surface of the body and sensitive to the extensive like hearing, vision, touch, taste, and pain. Exterior అంటే మనకి హియరింగ్, నేను చెప్పేది మీకు వినిపిస్తుందంటే దట్ ఇస్ హియరింగ్. దీనికి ఎక్స్టీరియర్ రిసెప్టార్స్ ఉండాలి. విజన్ ఎక్స్టర్నల్, టచ్, సీ హ్యావింగ్ స్కిన్. ద స్కిన్ ఇస్ ద లార్జెస్ట్ ఆర్గాన్ ఇన్ హ్యూమన్ బాడీ. మనకి ఎక్కడ చిన్న స్టిమ్యులస్ వచ్చినా మనకి బ్రెయిన్ తెలిసిపోతుంది. Through these exterior receptors, we having taste buds. సుమారుగా 10,000 taste buds టంగ్ లో ఉంటాయి. ఇవి కూడా మనకి సెన్స్ అనేది ఇచ్చేస్తాయి. ఎక్కడ నాలుక ఎక్కడ పెట్టుకున్నా, అదే విధంగా పెయిన్, అది చెప్పాను కదా, స్కిన్ కి ఎక్కడ గుచ్చుకున్నా ఎక్కడ తగిలినా మనకి వెంటనే రిసెప్షన్ తెలిసిపోతుంది. ఎలా తెలిసిపోతుంది అంటే బికాస్ ఆఫ్ ఎక్స్టీరియో రిసెప్టార్స్. ఎక్స్టీరియో అంటే బయట ఉండే రిసెప్టార్స్, బాడీకి బయట ఉండే. ఎక్స్టీరియో అంటే బయట, అవుట్ సైడ్. ఓకే, ఇంటీరియర్ రిసెప్టార్స్. Interior receptors are visceral. Visceral అంటే ఏంటి? Visceral organs. Visceral organs. Interior receptors అంటారు. Visceral organs and blood vessels sense to the internal stimuli. We can see heart, liver, lungs, kidneys, brain. వీటి పైన ఉన్న రిసెప్టార్స్ ని ఇంటీరియర్ రిసెప్టార్స్ అని చెప్తాం. ఎగ్జాంపుల్ కి చూడండి, ఇప్పుడు హార్ట్ బీట్ రైజ్ అవుతుంది. అప్పుడు మనకి ఏ హార్మోన్ వల్ల, ఎపినెఫ్రిన్ వల్ల హార్ట్ బీట్ రైజ్ అవుతుంది. ఆర్ అడ్రినలిన్ వల్ల రేజ్ అయినప్పుడు వెంటనే బాడీకి హార్ట్ పంపింగ్ ఎక్కువ అవుతుంది, బ్రెయిన్ కి, అదే బాడీ పార్ట్స్ కి. ఓకే, దీన్ని ఎవరు రికగ్నైజ్ చేస్తారు? ఇది మంచిది కాదు అని ఎవరు రికగ్నైజ్ చేస్తారు అంటే ఇంటీరియర్ రిసెప్టార్స్ రికగ్నైజ్ చేస్తాయి. రికగ్నైజ్ చేసి ఆపోజిట్ గా నాన్ ఎపినెఫ్రిన్ ఆర్ నాన్ అడ్రినలిన్ తయారు చేస్తాయి. which act against epinephrine or adrenaline to cool down the, I mean, stroke volume కావచ్చు or cardiac output కావచ్చు. అదే విధంగా బ్లడ్ వెసల్స్ డైలేట్ అయినా, బ్లడ్ వెసల్స్ ఐ మీన్ కంప్రెస్ అయినా ఈ రిసెప్టార్స్ చెప్తాయి. సి వైటల్ ఆర్గాన్స్ కంట్రోల్ చేసే రిసెప్టార్స్ అంటే బాడీ కంట్రోల్ చేస్తుంది. ఓకే, అండ్ ఎగ్జాంపుల్ ఎవరు కంట్రోల్ చేస్తారు? మెడులా కంట్రోల్ చేస్తుంది. మెడులా ఆబ్లాంగేటా కంట్రోల్ చేస్తుంది. అంటే మెడులా ఆబ్లాంగేటాకి ఇంట్రో రిసెప్టార్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. ఓకే, నెక్స్ట్ proprioceptors. Proprioceptors, the kind of interoceptors that provided information to the body positions and movement are located in the muscles, tendons, joints in the internal ear. చూడండి, ఇక్కడ మనం ఒక గోడ మీద కాలుతో నుంచున్నాం అనుకుందాం. సడన్ గా మనం జారిపోతాం తెలిస్తే వెంటనే మనం దేనో దాన్ని పట్టుకుని ఏంటి, మనం సర్వైవ్ అవుతాం అక్కడి నుంచి, ఆ సిచ్యువేషన్ నుంచి. ఆ సిచ్యువేషన్ ఎలా తెలుస్తుంది? జారిపోతున్నాం ఎలా తెలుస్తుంది? దేనిలో పట్టుకోవాలని ఎలా తెలుస్తుంది? బికాస్ ఆఫ్ దీస్ ప్రొప్రియోసెప్టార్స్. చూడండి, టెండాన్స్. వాట్ ఆర్ టెండాన్స్? ఎక్కడైతే మజిల్ బోన్ కలుస్తుందో దాన్ని మనం టెండాన్ అంటాం. జాయింట్, బోన్ టు బోన్ ఉంటే జాయింట్ అంటాం, బోన్ టు మజిల్ ఉంటే టెండాన్ అంటాం. జాయింట్స్ దగ్గర, టెండాన్స్ దగ్గర, మజిల్స్ దగ్గర ఈ ప్రొప్రియోసెప్టార్స్ ఉంటాయి. అదేవిధంగా ఇంటర్నల్ ఇయర్. వాట్ ఈస్ ఇంటర్నల్ ఇయర్? ఇక్కడ మనకి మ్యాలస్, ఇంకస్ అండ్ స్టెపిస్ 3 బోన్స్ ఉంటాయి. ఇందులో ద స్మాలెస్ట్ బోన్ విచ్ హ్యాండిల్స్ ద బ్యాలెన్స్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ ఇస్ స్టెపిస్. కాబట్టి అక్కడ కూడా రిసెప్టార్స్ మనకు ఉంటాయి. సో ఈ రిసెప్టార్స్ వల్ల మనం సేవ్ అవుతూ ఉంటాం అనమాట. బ్యాలెన్స్ తప్పకుండా ఉంటాము, పడిపోకుండా ఉంటాము. అర్థమవుతుందండి?
పడిపోకండి. లిఫ్ట్ పైకి వెళ్తాం, కిందకి వెళ్తాం, కార్లో ముందరికి వెళ్తాం, వెనక్కి వెళ్తాం. మరి ఎందుకు పక్కకి పడిపోవట్లేదు? బికాస్ ఆఫ్ దీస్ రిసెప్టార్స్ ప్రెసెంట్ ఇన్ ద ఇంటర్నల్ ఇయర్. మనం ఇయర్ చెప్తాను మీకు, ఇయర్ రేపు మార్నింగ్ క్లాస్ చెప్తాను. అందులో మనకి క్లియర్ గా మనం చెప్పుకోవచ్చు ఇయర్ గురించి. అందులో మీకు నేను ఇయర్ ఎలా మనకి సేవ్ చేస్తుంది ఆ కండిషన్స్ నుంచి అని చూసుకోవచ్చు. ఇంకా థర్మో రిసెప్టార్స్. థర్మో అంటే ఏంటి? హీట్. మనం ఇప్పుడు ఎండాకాలం వస్తుంది అనుకుందాం, బయటకు వెళ్తే చాలా టెంపరేచర్ ఉంది అని ఎవరు చెప్తారు? మన బాడీలో హైపోథలామస్. హైపోథాలమస్ చెప్తుందండి. ఈ హైపోథాలమస్ ఐ మీన్ ప్రెసెంట్ ఇన్ ద సెరిబ్రమ్. నిన్న మనం ఫస్ట్ క్లాస్ బ్రెయిన్ చెప్పాను, సెరిబ్రమ్, ఆప్టిక్ లోబ్స్ అండ్ అవన్నీ చెప్పాను. అక్కడ మనకి థర్మో రిసెప్టార్స్ ఉంటాయి. థర్మో రిసెప్టార్స్ ఆల్సో కాల్డ్ as caloric receptors, హీట్ రికగ్నైజ్ చేస్తాయి. అండ్ కోల్డ్ బ్రిడ్జో రిసెప్టార్స్. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి సడన్ గా ఒక 2-3 అవర్స్ లో ఢిల్లీ వెళ్ళిపోతే అక్కడ టెంపరేచర్ చల్లగా ఉన్నట్టయితే అక్కడ మనకి చాలా చలిగా ఉందని చెప్పే రిసెప్టార్స్ ఏంటంటే బ్రిడ్జో రిసెప్టార్స్. ఇవన్నీ కూడా సెరిబ్రమ్ లోనే ఉంటాయి, ఫోర్ బ్రెయిన్ లో ఉంటాయి అనమాట. చూడండి ఇక్కడ మనకి ఎన్ని రిసెప్టార్స్ ఉన్నప్పటికీ, బాడీలో ఎన్ని రిసెప్టార్స్ ఉన్నప్పటికీ అన్ని కూడా మనకి బ్రెయిన్ కి ఇన్ఫర్మేషన్ క్యారీ చేస్తాయి. అందులో మొదటిది ఎక్స్టర్నల్ రిసెప్టార్స్, విజన్, హియరింగ్, టచ్, టేస్ట్ అండ్ పెయిన్. అండ్ ఇంటర్ రిసెప్టార్స్, వైటల్ ఆర్గాన్స్, ఇంటిరో, ఎక్స్టిరో, పేరులోనే ఉంది. ప్రొపియో రిసెప్టార్స్ అంటే ఏంటి? నథింగ్ బట్, ఇది కొంచెం గుర్తుపెట్టుకోవాలి, మజిల్స్, టెండాన్స్, జాయింట్స్. అంటే వాడు బాడీ ఆర్గాన్స్ ఇచ్చి రిసెప్టార్స్ ఇస్తాడు, రిసెప్టార్స్ ఇచ్చి మ్యాచింగ్ అడుగుతాడు. అక్కడ మీరు కరెక్ట్ గా చెప్పుకోవాలి. ఓకే. ఇది ధర్మో అంటే మీకు తెలుసు, హీట్, ధర్మో రెగ్యులేషన్. ఎవరు చేస్తారు ధర్మో రెగ్యులేషన్? మన బాడీలో హైపోథాలమస్ చేస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. 2019 లో అడిగాడు. కెలోరీ రిసెప్టార్స్ అంటారు. అదేవిధంగా కోల్డ్ అంటే జియో రిసెప్టార్స్ అన్నమాట. ఇది మనకి 6 types of receptors involved in the carrying information to the brain. Next questions చూద్దాం. చూడండి, a diagram showing the axon terminal and synapse is given. Identify the correct at least A to D. చూడండి ఇక్కడ మీకు డయాగ్రామ్ ఇలా వచ్చింది. ఇది ఎంసెట్ బిట్, ఇది డయాగ్రామ్ ఇలా వచ్చింది. ఇదిగో ఇది axon terminal, ఇది బౌటన్స్. ఓకే, ఇవి బౌటన్స్ అంటే సి బౌటన్స్ అన్నారు అనుకోవచ్చు. తర్వాత ఏ రిసెప్టార్స్ అనుకోవచ్చు. ఇక్కడ ఏ రిసెప్ట్ చూడండి, ఏ రిసెప్టార్ అని చెప్పాను. ఇక్కడ ఏ రిసెప్టార్ ఎక్కడ ఏ ఆప్షన్ లో ఉంది? చూడండి, ఏలో ఏ రిసెప్టార్ ఉంది? సి సినాప్టిక్ వెసికల్ ఉంది. చూడండి, సి ఎక్కడ ఉంది? ఇగో సి సినాప్టిక్ వెసికల్స్. అవును, సి సినాప్టిక్ వెసికల్స్ కరెక్ట్. ఎస్ కరెక్ట్, ఎస్ ఇది కరెక్ట్. ఇంకా బి సినాప్టిక్ కనెక్షన్ అన్నాడు. బి ఏంటి? సినాప్టిక్ కనెక్షన్ కాదు, కాదు, ఇది మిస్టేక్. ఏ న్యూరో ట్రాన్స్మిటర్ అన్నాడు. ఏ ఎక్కడుంది? ఏ రిసెప్టర్ ఇందాక చెప్పుకున్నాం. కాబట్టి ఏ ఇస్ న్యూరో ట్రాన్స్మిటర్, తప్పు. బి ఆప్షన్ తప్పు, సి ఆప్షన్ తప్పు. తర్వాత సి ఏమంటున్నాడు? బౌటన్స్ అని చెప్పాను మీకు, బౌటన్స్ అని చెప్పాను. అదేవిధంగా డి కాల్షియం అయాన్స్ అని చెప్పాను. డి కాల్షియం అయాన్స్ కాదు. ఆన్సర్ ఇది కూడా తప్పు. సో ఆన్సర్ ఇస్ ఏ. చూడండి, మనకి ఇది యాక్సాన్ టెర్మినల్, ఇది బౌటన్స్, ఇది రిసెప్టార్స్, ఇది సినాప్టిక్ క్లెఫ్ట్. మనం ఫస్ట్ ఏంటంటే డయాగ్రామ్ ని 2-3 సార్లు ప్రాక్టీస్ చేయాలి. డయాగ్రామ్ ఆల్రెడీ మీకు ఇంపార్టెంట్. చూడండి, ఇది ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్ ఐపీలో. కాబట్టి ఆ డయాగ్రామ్ మీరు ప్రాక్టీస్ చేసి ఉంటారు. ఇలా కనుక బిట్ అడిగితే ఈజీగా మీరు పెట్టచ్చు. సినాప్టిక్ ట్రాన్స్మిషన్ లో డయాగ్రామ్ ఇచ్చి బిట్లు అడిగితే చూడండి, రిసెప్టార్స్ అంటే ఏంటి? రిసెప్టార్స్ ఎక్కడ ఉన్నాయి? దిస్ ఇస్ పోస్ట్ సినాప్టిక్ మెంబ్రైన్. పోస్ట్ సినాప్టిక్ మెంబ్రైన్ లో మనకి రిసెప్టార్స్ ఉంటాయి. ఓకే, ప్రీ సినాప్టిక్ మెంబ్రైన్ లో ఉండవు. ప్రీ సినాప్టిక్ మెంబ్రైన్ లో మనకు కనిపించవు. ఓకే, నెక్స్ట్ బిట్ చూద్దాం. అబ్జర్వ్ ద ఫాలోయింగ్ డయాగ్రామ్ రిలేటెడ్. మళ్ళీ ఇంకో డయాగ్రామ్ వచ్చింది చూడండి. Electro synaptic transfer. Identify the A, B, C, D, E, F and G which are pointed in the diagram. B neurotransmitters అన్నాడు. ఓకే, కరెక్టే. A, B, C, D, E, F. E ఏమంటున్నాడు? ఈ సినాప్స్ అన్నాడు.
ఈ సినాప్స్ అన్నాడు. సి ఏమంటున్నాడు? ప్రీ సినాప్టిక్ మెంబ్రేన్ అన్నాడు. ఈ చూడండి ఈ సినాప్స్ కాదండి, ఈ రిసెప్టార్స్ అండి, ఈ రిసెప్టార్స్. ఓకే, కాబట్టి ఈ ఆన్సర్ తప్పు. ఎఫ్ సినాప్టిక్ లెఫ్ట్ అన్నాడు. ఓకే. జి ఏమంటున్నాడు? ఏ జి న్యూరో ట్రాన్స్మిటర్స్ కరెక్టే. ఏ ఏమంటున్నాడు? రిసెప్టార్ అన్నాడు. ఓకే, ఇది కరెక్టే. ఓకే, తర్వాత ఏ రిసెప్టార్ అన్నాడు? ఏ రిసెప్టార్ అన్నాడు? ఎఫ్ సినాప్స్ అన్నాడు. డి సినాప్టిక్ వెసికల్ అన్నాడు. ఈ రెండు కరెక్ట్ అవుతుంది. ఇంకొకసారి చూద్దాం. తర్వాత డి ప్రీ సినాప్టిక్ మెంబ్రేన్ అన్నాడు. ఓకే, తర్వాత ఏ లైగాండ్ గేటెడ్ ఛానల్స్ అన్నాడు. ఈ సినాప్స్ అన్నాడు. డి ప్రీ సినాప్టిక్ మెంబ్రేన్. ఓకే, ఏ లైగాండ్ గేటెడ్ ఛానల్స్, అవి రిసెప్టార్స్, అవి తప్పు. సో మనకి ఆన్సర్ బి అండ్ సి ఒకసారి చూద్దాం. బి చూడండి, ఎఫ్ సినాప్టిక్ లెఫ్ట్ అన్నాడు. సినాప్టిక్ లెఫ్ట్ అంటే ఏంటి? ద గ్యాప్ బిట్వీన్ ద టూ న్యూరాన్స్ సినాప్టిక్ లెఫ్ట్. కాబట్టి అది ఎఫ్ అనేది ఏంటంటే సినాప్స్. సో ఆన్సర్ ఇస్ సి. ఆన్సర్ ఇస్ సి. ఏ ఇస్ రిసెప్టార్. ఓకే, బి ఇస్ సినాప్టిక్ వెసికల్స్. ఎస్ కరెక్ట్. ఆన్సర్ ఇస్ సి. మన డయాగ్రామ్ కరెక్ట్ గా చూసుకుంటే మనం ఆన్సర్ చేసేయచ్చండి. తర్వాత ద ఫాలోయింగ్ ఆర్ ద ఈవెంట్స్. చూడండి, మనకి ఇక్కడ క్వశ్చన్ అడిగాడు, మనం నాకు చూసాం కదా. ఫాలోయింగ్ ఆర్ ద ఈవెంట్స్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ద నర్వ్ ఇంపల్స్ ఫ్రమ్ వన్ న్యూరాన్ టు అనదర్ న్యూరాన్. ఒక న్యూరాన్ నుంచి ఇంకో న్యూరాన్కి వెళ్ళాలంటే, ఇలా వెళ్ళాలంటే ఏం జరగాలి, ఏ ఈవెంట్స్ జరగాలి అని అడుగుతున్నాడు. ఫస్ట్ వన్ సినాప్టిక్ ట్రాన్స్మిషన్. synaptic transmission, action potential in the presynaptic neuron, graded potentials in the postsynaptic neuron, action potential in the postsynaptic neuron, summation అంటాడు. ఫస్ట్ మనకి జరగాల్సింది ఏంటి? యాక్షన్ పొటెన్షియల్ రావాలి. ఎక్కడ రావాలి యాక్షన్ పొటెన్షియల్? ప్రీసినాప్టిక్. ఇందా ప్రీసినాప్టిక్ లో యాక్షన్ పొటెన్షియల్స్ రావాలంటే ఫస్ట్ వన్ సి ఎక్కడెక్కడ ఉంది? మూడు చోట్ల ఉంది. అంటే బి ఆన్సర్ కాదు, తీసేయండి. నెక్స్ట్ ఏంటి? సినాప్టిక్ ట్రాన్స్మిషన్. సి తర్వాత ఏంటి? ఏ. ఇంకో సి, ఏ ఇక్కడ ఉంది, తర్వాత ఇక్కడ ఏ ఉంది. తర్వాత నెక్స్ట్ ఏంటి? గ్రేడెడ్ పొటెన్షియల్స్. నెక్స్ట్ మనకి గ్రేడెడ్ పొటెన్షియల్స్ అనేవి జరుగుతాయి. గ్రేడెడ్ పొటెన్షియల్స్ ఇన్ ద పోస్ట్ సినాప్టిక్ న్యూరాన్. బి, ఇక్కడ బి పోయింది, ఇంకా ఇక్కడ కూడా బి ఉంది. అంటే రెండు కూడా కరెక్టే. ఇది కానీ చూసుకోవాలి. నెక్స్ట్ ఏంటి? యాక్షన్ పొటెన్షియల్ ద పోస్ట్ సినాప్టిక్ మెంబ్రేన్. ఇది కరెక్ట్. యాక్షన్ పొటెన్షియల్ ద పోస్ట్ సినాప్టిక్ మెంబ్రేన్. డి. తర్వాత we go for the summation. ఆన్సర్ ఇది. సో మనం ఈ రకంగా మనం కీ పెట్టుకోవడంలో ఉంటుంది. ఓకేనంటే ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ మనకి ఎవరు వస్తారు? యాక్షన్ పొటెన్షియల్ వస్తుంది. అంటే మనం క్లియర్ కట్ గా చదివినప్పుడు మనం ఇవన్నీ చేసేయచ్చు. నెక్స్ట్ ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి ఇందులో? ప్రిజోరిసెప్టార్స్ ఆర్ ఎ టైప్ ఆఫ్ థర్మోరిసెప్టార్స్. ప్రొప్రియోసెప్టార్స్ కైండ్ ఫ్రమ్ ఇంట్రోరిసెప్టార్స్. ఇంకో ఇది కరెక్టే, ఇది కరెక్టే. ఇక్కడ చూసినట్టయితే ఈ బిట్ లో మనకి రిసెప్టార్స్ మనం చదివాము. ఇది ఐకి సంబంధించిన బిట్ ఆప్షన్, ఇది ఇయర్ కి సంబంధించిన ఆప్షన్. ఈ రెండు మనం చూడలేదు, ఇంకా ఈ కాన్సెప్ట్స్ మనం ఇంకా చూడలేదు, నేను చెప్పలేదు. ప్రిజోరిసెప్టార్స్ టైప్ ఆఫ్ థర్మోరిసెప్టార్స్. ప్రిజోరిసెప్టార్స్ అంటే ఏంటి? కోల్డ్ సంబంధించిన రిసెప్టార్స్. థర్మోరిసెప్టార్స్ అంటే ఏంటి? హీట్. ఇది కరెక్టే, ఇది కరెక్టే,
ప్రొప్రియోసెప్టార్స్ కైండ్ ఆఫ్ ఇంట్రోరిసెప్టార్స్. కరెక్ట్. ఎక్కడ ఉంటుంది ఇది? టెండాన్స్ అని చెప్పుకున్నాం. టెండాన్స్, మజిల్స్, ఇంటర్నల్ ఇయర్, ఇవన్నీ చెప్పుకున్నాం. ఓకే ఓకే ఓకే, ఇవన్నీ కరెక్టే. కాబట్టి బిట్ మనం వదిలేద్దాం. నెక్స్ట్ ఇది కూడా చూడండి. ఇది కూడా మనకి ఏంటంటే ఐకి సంబంధించిన బిట్. ఇది మనం చూద్దాం. ఓకే, దట్ ఈస్ అబౌట్ ద టుడేస్ క్లాస్. ఇవాళ మనం ఏం చెప్పుకున్నాం అంటే 2 కాన్సెప్ట్స్ చెప్పుకున్నాం, 3 కాన్సెప్ట్స్ చెప్పుకున్నాం. నర్వ్ సినాప్టిక్ ట్రాన్స్మిషన్, నర్వ్ ఇంపల్స్ తర్వాత వచ్చిన కాన్సెప్ట్ సినాప్టిక్ ట్రాన్స్మిషన్. సినాప్టిక్ ట్రాన్స్మిషన్ జాగ్రత్తగా చూడండి, చాలా సింపుల్. ఆల్రెడీ మీరు 4 మార్క్స్ చదువుంటారు. ఓకే, ఈ డయాగ్రామ్ ని బాగా చూసుకోండి. ఈ డయాగ్రామ్ ని ఎంత బాగా చూసుకుంటే అంత బాగా మనకి. ఓకే, ఏ రిసెప్టార్ కాదు, ఏ న్యూరో ట్రాన్స్మిటర్ వల్ల హైపర్ ఐ మీన్ డీపాలిరేషన్ జరుగుతుంది, దేని వల్ల హైపర్ పాలిరేషన్ జరుగుతుంది అనేది క్లియర్ కట్ గా మీకు గుర్తుండాలి. ఆ రిసెప్టార్ మొత్తం రిసెప్టార్స్ కాకుండా లైక్ మనకి ఎన్ని ఉన్నాయని చెప్పానో మీకు 7 టోటల్ గా 7 న్యూరో ట్రాన్స్మిటర్స్ ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఎస్టైల్ కోలైన్ ఏది ఇన్హిబిట్ చేస్తుంది, ఏది ఎగ్జిబిట్ చేస్తుంది, బోత్ ఏది ఇన్హిబిట్ అండ్ ఎగ్జిబిట్ ఏది చేస్తుందని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. కాల్షియం అయాన్స్, ఇక్కడ కూడా మనకి కాల్షియం అయాన్స్ కనుక లేకపోతే మనకి ఇక్కడ సినాప్టిక్ ట్రాన్స్మిషన్ జరగదు. అర్థమవుతుందండి? కాల్షియం అయాన్స్ వస్తేనే బౌటన్స్ ఏంటి యాక్టివేషన్ లోకి వస్తాయి. బౌటన్స్ ఏమున్నాయి? న్యూరో ట్రాన్స్మిటర్స్ ఉన్నాయి. న్యూరో ట్రాన్స్మిటర్స్ ప్రెసెంట్ ఇన్ ద బౌటన్స్. ఓకేనండి? ఓకే, థ్యాంక్ యూ.